నా పేరు దేవబత్తుల శ్రావణి. మేము పెదబండపల్లికి చెందిన వాళ్ళం. ఎస్సీ మాది కుల వర్గస్థులం. మాకు చుక్క శ్రీదేవి అనే వ్యక్తి మా మాయగారు పండించిన భూమి, మాతో పాటు ఇంకో 24 మంది పండించిన భూమి మొత్తము తను అక్రమంగా ఆక్రమించుకుంది. అవి వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు ఇచ్చిన భూమి అట. అది మా మామగారికి వాళ్ళ తండ్రులు ఇచ్చిన భూమి. ఇప్పుడు దగ్గర 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అవుతుంది ఆ భూములు ఇచ్చి వాళ్ళు పండించుకొని. ఆవిడ ఇప్పుడు వచ్చి మా భూములేవని గత 6 సంవత్సరాలు బట్టి మమ్మల్ని భూమి మీదకి వెళ్ళవకంట మా తాతకు మా మాయగారు వాళ్ళు వేసిన మొక్కలు నరికించుకుంటూ మేము వెళ్ళి అడ్డుకుంటే, మా పూర్వీకులు వెళ్ళి అడ్డుకుంటే వాళ్ళకేమో బ్లాక్మెయిల్ చేసి తుపాకీలతోటి పేల్చేస్తామో, మీరు దగ్గరికి రాకండి, మీరేటి వెనకబడిన కులాలు, మీరు రావడం ఏంటి, మాకే సొంతం మా భూములు అన్నట్టుగా ఆవిడ మాకు చాలా దుర్భాషలు ఆడుతూ ఘోరాతి ఘోరంగా మమ్మల్ని అవమానిస్తూ తిడుతూ చాలా భయపెడుతూ తుపాకీలతో ఇదిగోండి ఇదే అని చూపించి మరి మమ్మల్ని బెదిరించిందండి. బెదిరించడం వల్ల మేమేంటంటే కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో వీళ్ళకి కంప్లైంట్ చేయడము, గ్రీవెన్స్లను పెట్టడము. మళ్ళీ ఏమో ఆవిడ లోకవైపు ఆవిడకేమో వీళ్ళందరూ మరి ఏమయ్యారో తెలియదు కానీ గత ప్రభుత్వంలో మరి ఏడు జరిగిందో కానీ వాళ్ళేమో అమ్ముడు పనరో ఏటో కనీసం ఎవరూ ముందపడలేదు. ముందపడక ఏ అధికారులు మా దగ్గరికి రాలేదు, మాకు న్యాయం చేయలేదు. ఇంతవరకు ఏ నాయకులు పట్టుకున్నా మరి ఆవిడ వాళ్ళకి లంచం ఇచ్చిందో ఏమిచ్చిందో మా వరకు అయితే తెలియదు కానీ మరి ఆవిడ చేసిన పని వల్లే ఏ అధికారులు మా భూములు అంటే రాలేదు. మాకు ఇలా పట్టాలు కావాలని అడిగినందుకైనా అప్పుడు డీ పట్టాలు, ఇవన్నీ డీ పట్టాలు డీ ఫారంలే మా దగ్గర ఉన్నాయి. ఒరిజినల్ పట్టాలు మా దగ్గర లేవని అవి ఏడ్ చేసుకుందా ఆవిడ. అవి అడిగినందుకు ఎవరు ఒక్కరు కూడా సర్వే నడితే సర్వే రాలేదు, విఆర్ఓలు అడిగితే విఆర్ఓ రావట్లేదు, వచ్చినా అయిపోద్ది ఇదది అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని ఈ 6 సంవత్సరాలు బట్టి ఆఫీసులకి ఇల్లంట తిప్పుతూనే ఉన్నారు. కానీ ఎవరు కనీసము ఇదిగోండి అమ్మ ఈ బుక్ వస్తుంది, ఈ పాస్బుక్ తీసుకోండి, ఇది మీదే అని మీ పేరు మా పేరు ఉన్నా కూడా మాకు రాకుండా చేస్తారండి. ఎందుకు అడ్డుకొనరో ఏమో మరి ఆవిడ బ్లాక్మెయిల్ వాళ్ళకు కూడా చేసిందో లేకపోతే లంచం ఇచ్చిందో మాకైతే తెలీదు. జోగరావులాగా అమ్ముడుకొనరో ఏటయ్యిందో కానీ మాకు ఇంతవరకు కూడా కనీసము ఇన్నిసార్లు మేము ఈ అధికారంలోకి వచ్చి గత అధికారంలోకి వచ్చి ఆఫీసులకు వచ్చి ఇగోండి మా భూమి ఇవిడలాగ ఆక్రమించుకుంది అని చెప్పి మా ప్రూఫులతో సహా మేము పెట్టినా కూడా ఎవ్వరూ ముందుకు రాలే ఇంతవరకు కానీ మేము కనీసం ప్రభుత్వం మారింది కదా అని చెప్పేసి జోగారావు ఎలాగోపోయారు, పరిపాలన పోయింది, కనీసం విజయ్ చంద్ర గారైనా వచ్చారు, మమ్మల్ని బాగు చేస్తారు, కనీసం అతని దగ్గరికే నేను బ్రతిమలాడతామని చెప్పేసి మేము వెళ్ళామండి. వెళ్ళి సార్ మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది, 6 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి మేము వెళ్ళి అతను బ్రతిమలాడగా సరేనమ్మా మీ భూమిని మీకు ఇప్పిస్తాము ఆయన అతను మాట ఇచ్చారండి. మాట ఇచ్చినందుకు అతను కూడా ఆవిడ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీదేవమ్మ మీరు ఎంత భయపెట్టినా మేము భయపడము, మేము ఇలాగే ఉంటాము, మేమేమి ఎంతకైనా తెగిస్తాము. ఇంకా కాకపోతే ఇంకా నువ్వేలాంటి ఎంతమందిని తెచ్చుకుంటావు మేము అంతమందినే తెచ్చి మీకు ఎదురుగా మేము పోరాడతాం. కానీ నువ్వు చూపెట్టిన గన్నలకి తుపాకీలకి మేమైతే భయపడము. వాళ్ళు భయపడిపోయారేమో అందుకే వాళ్ళు చేస్తాం కానీ మేమైతే భయపడము. రా భూమి మీదకి వద్దామా. ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గరికి అన్నారండి, అమ్మ మీరు వెనకబడిన తరగతి వాళ్ళు అంటేనే మనం భూమి సాగు చేసుకోవడాలు, పంట పండించుకోవడాలు ఇవే ఉంటాయి, మనకి పెద్ద ఉద్యోగాలు ఏటి ఉండవు. కాబట్టి మన పూర్వీకులు పండించిన భూమి మీద మనము ఆధారపడి ఉంటాము. మీ భూములు మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని మాకు మాట ఇచ్చారండి. మీ పేరు? దేవబత్తుల శ్రావణి, దేవబత్తుల యాకోబు కోడలి, దేవబత్తుల యాకోబు వాళ్ళ తాత ఇచ్చిన భూమి అక్కడ ఉంది. యమ్మనాథం వైస్ ప్రెసిడెంట్ నేను, వంగబండి త్రినాథనాయన్ను. ఈరోజు నిన్నను చుక్కా శ్రీదేవి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద అనవసరమైన ఒక ప్రకటన చేసింది. దానివల్ల మేము ఈరోజు ఆవిడని ఖండిస్తూ ఎంఆర్నాథంలో 2016-17లో దేవుడు భూములు ఆక్రమించుకొని అలాగే రజకులు 150 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు వృత్తిని వాళ్ళు చేస్తుంటే
వాళ్ళే కూడా అడ్డుకొని అంతకుముందు ఎంపీ గారి టైంలో దోబీఖానా కూడా అక్కడ కట్టించడం జరిగింది. ఒక వెల్ల కూడా తీయించడం జరిగింది, ఒక షెడ్ కూడా కట్టడం జరిగింది. అటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా ఇది నాదే అనుకుని వచ్చి వాళ్ళకి భయభ్రాంతులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ మీద కాదు నా మీద కూడా రేపు కేసు పెట్టడం జరిగింది ఆ రోజు. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఎవరినో తీసుకొచ్చి తుపాకీలు పట్టుకుని వచ్చి పేల్చేస్తాము అది ఇది అనుకుని చెప్పి బెదిరించేసి అక్కడ లేకుండా చేయడం జరిగింది. తరువాత ప్రభుత్వాలకి కూడాను మేము చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ నాయకులు వచ్చి చూసి వెళ్ళిపోవడమే జరిగింది తప్ప మా ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఈరోజు బోనేలు విజయచంద్ర అనే ఎమ్మెల్యే గారు పార్టీ ప్రధానం వచ్చిన తర్వాత మేమందరం కూడా అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఇది మా పరిస్థితి ఇలా ఉన్నది, మా రజకులకి చెరువు లేకుండా చేసింది, మేము తాగలేకుండా కూడా చేసింది, దానికి మేము ఎలాగెళ్ళాలి ఏమిటి అని మేమందరము వెళ్ళి అతను విన్నవించుకుంటే అతను వచ్చి మనల్ని వచ్చి చూసి ఇవన్నీ మా దగ్గర ఉన్న ల్యాండ్స్, తర్వాత అంతకుముందు ఎంఆర్ఓ కూడా ఈ సర్వే నెంబర్లతో సహా ఒక బోర్డు హెచ్చరిక పెట్టినా సరే ఆవిడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులు పెట్టింది. ఈరోజు సార్ వచ్చి ఆ బోర్డు అవన్నీ అంటే చూసి మీరు ఇలా తాము చేసుకోండి, మీరు వెళ్ళండి అనుకుని అతను చెప్పడం జరిగింది. ఈరోజు మా రజకులందరూ కూడా దాని మీద వెళ్ళి మేము అంటే వాళ్ళ బాధ్యతల గురించి వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకొక రకంగా ఆయన వచ్చి ఆవిడ మీద ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటివి కూడా చేయడం జరగలేదు. లేనిపోయినవి ఆవిడ మీద ఒక ఎమ్మెల్యే మీద అటువంటి నిందలు వేయడము అది సమంజసం కూడా కాదని మీ వీడియో ద్వారా మేము ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. ఆవిడ వచ్చి మా ఊరే కాదు పెదబండిపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చిన దీపట్టాలో కూడాను ఆక్యుపేషన్ చేసుకొని వాళ్ళకి బెదిరించి ఈరోజు వాళ్ళందరినీ కూడాను బయటికి పంపించేసే ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వరకు కూడాను వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడాను ఎంత బతిమాలినా సరే ఆవిడ దాన్ని వినకుండా ఆవిడకి తగినట్టుగా ఆవిడ చేసింది. ఈరోజు ఆ వాళ్ళ భూముల గురించి కూడాను సార్ వెళ్ళడము చెప్పడం జరిగింది, చూడటం జరిగింది. అంతే తప్ప ఎటువంటి అన్యక్రాంతాలు కూడాను సారు పాల్పడలేదు. ప్రజల గురించి పాటుపడడానికి అతను వచ్చాడు కానీ లేనిపోని ఆరోపణలు ఆవిడ చేస్తుంది కాబట్టి అది కరెక్ట్ కూడా కాదని మేము విన్నవించుకుంటాం.